డోంట్ టాక్ రబ్బిష్. రవి చిన్నవాడు, అతను తాగుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకున్నారా? నేనేం బలవంతం చేయలేదు సార్, రవి గారే తాగారు. బలవంతం చేశారా లేదా అనేది కాదు ప్రశ్న. అతను అలా తాగుతూ ఉంటే మీరెందుకు ఊరుకున్నారు? మంచి చెడు తెలుసుకోలేని అనుభవం అతనిది. మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు. అలాగే సార్. రవి, నీళ్ళలోకి దిగేంత వరకు లోతు తెలియదయ్యా. నేను ఇవన్నీ అనుభవించానయ్యా. అందుకే నేను ఇంతగా చెప్తున్నాను. చూడు, నీకు చక్కటి భార్య ఉంది. ఆవిడ మనసు బాధపడేలా ప్రవర్తించుకో. నీ సొంత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నానని అనుకోవద్దు. నాకు ఆ హక్కు ఉంది. అందుకే ఇంత ఇదిగా చెప్తున్నాను. కూర్చో రవి, కూర్చోండి. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ మీరు వెళ్ళిన పని ఏమైంది? కమిషన్ విషయం మరోసారి ఆలోచించి మెయిల్ పెట్టమన్నారు సార్. మళ్ళీ మెయిల్ పెట్టడం ఏంటండి? ఇదేదో తెగేలా లేదు. ఆ మేనేజింగ్ డైరెక్టర్ మన కండిషన్స్ అన్నిటికీ అగ్రిమెంట్ చేశాడుగా. రవి సార్. నా బీరువాలో అగ్రిమెంట్ ఉంటుంది, నువ్వు వెళ్ళి తీసుకురా. ఓకే సార్. ఇదిగో ఆయన ఇచ్చిన అగ్రిమెంట్. దీనికి కాపీ ఇస్తూ ఒక లెటర్ రాయండి. వెళ్ళండి. ఉంటాను. రవి, ఒక్క నిమిషం. రవి, నువ్వు నీ భార్య నాకు సొంత మనుషులు అనుకుంటున్నారు. అందుకే ఇంత ఇదిగా చెప్తున్నాను. ఏమీ అనుకోకు. సార్, పిలిపించారా? ఓ, మేనేజర్ గారా? అవును సార్. రవికి తాగు నేర్పించింది ఎవరు? అది రవి గారే సార్. నీ సంగతి నాకు బాగా తెలుసు. పెద్దవాడు అని గౌరవిస్తున్నాను, మర్యాదగా వదిలేస్తున్నాను. పోయి ఇక్కడి నుంచి. నీకు రావాల్సిన ఏమైనా ఉంటే నీ ఇంటికి వస్తుంది. మళ్ళీ నువ్వు ఆఫీస్ రావాల్సిన అవసరం లేదు. గెట్ అవుట్, గెట్ అవుట్ ఐ సే.